అరవింద్ నీకోసమే కమెంట్ వచ్చింది. దిస్ ఈజ్ వై అన్న పీపుల్ షుడ్ చేంజ్. ధోని ఉంటేనే మ్యాచ్ స్టేడియంకి వస్తాం, ధోని ఉంటేనే టీమ్ ని సపోర్ట్ చేస్తాం అన్నది కరెక్ట్ కాదు. సూపర్ క్యాచ్. ధోని ఉంటేనే సపోర్ట్ చేయం అనలేదు, ధోని లేకపోయినా సపోర్ట్ చేస్తాం. కాబట్టి స్టేడియంకి వెళ్ళాలని ధోని ఉంటేనే అనిపిస్తది. ఖర్చు పెట్టుకుని చెన్నై ఊరికి వెళ్ళలేము కదా బ్రో. బ్రో నాకు సిఎస్కే వాజ్ మై ఫేవరెట్ టీమ్ లైక్ వెన్ ఇన్ ది లీడర్షిప్ ఆఫ్ ధోని. అంతే తప్పితే అది కాకుండా దానికి గులాం కొట్టడానికి ఏముందండి, ఎందుకు కొట్టాలి? రైజింగ్ పూణే సూపర్ జెయింట్ డెఫినెట్లీ నేను ధోని ఫ్యాన్. సో ధోని ఎల్లోలో ఆడుతుంది కాబట్టి సిఎస్కే గెలవాలని కోరుకుంటాను. అప్పట్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఉండే కదా, ఎన్ని 2 years అప్పుడు ఆడారు. 2 years. ప్లాస్టిక్ ఫ్యాన్ అరువట అరవింద్. రక్షిత్ నువ్వు రాసుగా వీడియో కాల్ కి వీడియో దీనిలోకి. విరాట్ కోహ్లీ ఎందుకు అప్పుడే మాట్లాడుతున్నాడు? మ్యాచ్ అవ్వలే కదా. ఏం ఆడుతున్నాడు? ఇక్కడ కొంచెం పింక్ 1000 ms నడుస్తుంది, కొంచెం ఇస్తాడు కదా అప్పుడప్పుడు మైక్. గులాం అన్నాడు కేజీఎఫ్ తాత మోడాన్. కేజీఎఫ్ తాత మోడాన్ కాదు. బ్రో మేము SRH కి ఒక ప్రామినెంట్ ప్లేయర్ ఎప్పుడు రాలేదు. ఉండుంటే ఇండియన్ ప్రామినెంట్ ప్లేయర్ ఉండుంటే బేసికల్లీ దాని నుంచి వచ్చేది. డేవిడ్ వార్నర్, ఒక డేవిడ్ వార్నర్, అభిషేక్ శర్మ ఇండియన్ రా, ఇండియన్ ప్లేయర్ అభిషేక్ శర్మ, ఒక ఇషాన్ కిషన్, ఇప్పుడు ఒక భువనేశ్వర్ ఉన్నాడు. ఒక సీజన్ అంతా భువనేశ్వర్ కెప్టెన్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ ని మర్చిపోయావు నువ్వు. భువనేశ్వర్ కెప్టెన్సీ చేశాడు సీజన్. అవును బ్రో, ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళు, అభిషేక్ శర్మ వీళ్ళంతా SRH కి వచ్చాక వాళ్ళకి హైప్ వచ్చిందిరా. హైప్ ఉన్నారు కాబట్టి SRH తీసుకోలేదు, డిఫరెన్స్ ఉంది. అరే అలా కాదురా, ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పుడు SR చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, భువికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు భువి RCBకి వెళ్ళాడని చెప్పి SRH ని సపోర్ట్ చేయకుండా లేం కదా. అదే అంటున్నా, మీరు అలా ఉండొచ్చు, అలానే ఉండాలని లేదు కదా. ఇప్పుడు నేను ధోని ఫ్యాన్, ధోని ఆడే టీం గెలవాలని నేను కోరుకుంటున్నాను. అది సిఎస్కే అయితే సిఎస్కే, ధోని ఇప్పుడు వేరే టీం దగ్గరికి వెళ్తే ధోని ఆ టీం, ధోని ప్లే కోసం నేను ఆ టీం సపోర్ట్ చేస్తాను. సో అప్పుడు మీరు ఇప్పుడు ధోని ఆడట్లేదు, ఇప్పుడు ధోని ఆడట్లేదు. మేమని చెప్పట్లా, నేను నా గురించి చెప్తాను. అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు కదా. లేకపోతే ఇలా టీం పట్టి దానికే ఉండాలి అలా లేదు కదా. కరెక్టే వంశీ, ఒక ఫ్రాంచైజ్ కి ఒక ప్లేయర్ అసోసియేట్ అయి ఉన్నప్పుడు, ఆ ప్లేయర్ కి మనం అసోసియేట్ అయి ఉన్నప్పుడు ప్లేయర్ మీద ఉన్న అభిమానం ఎంతో కొంత టీం మీద ఉంటది. అంత మాత్రాన ప్లేయర్ ని అభిమానించినంత టీం ని అభిమానిస్తామంటే అవ్వదు. సో మీరు ధోనిని అభిమానిస్తారు కాబట్టి సిఎస్కే అభిమానిస్తారు, అంతే కదా. ధోని గెలవాలి, ఆబ్వియస్ గా కనెక్షన్ ఫామ్ అయింది అట్లా కదా. ధోని వల్ల మీరు ధోని ఫ్యాన్స్, ధోని వల్ల మీకు సిఎస్కే కూడా ఫ్యాన్స్ అయ్యారు. సో ఒక్కసారి సిఎస్కే తో కనెక్షన్ ఫామ్ అయినప్పుడు త్రూ ధోని వెళ్ళిపోతే సిఎస్కే సపోర్ట్ చేస్తారా మళ్ళీ తర్వాత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని SRH కి వచ్చాడు అనుకో, బేసిక్ ఎగ్జాంపుల్. టు బి హానెస్ట్లీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నాకు ఈ సీజన్ అలానే ఉంది. ఇప్పుడు ధోని లేడు కానీ నాకు అసలు దీని మీద ఇంట్రెస్టే లేదు. కానీ ఎక్కడో ఇన్నేళ్ళు అసోసియేట్ అయ్యి అలవాటు అయి ఉన్నాను కదా, కొంచెం గెలవాలి అన్నట్టుగా ఉంది. మేబీ అది చేంజ్ అవ్వచ్చు ఫ్యూచర్ లో. నాకు ఉంది, కొద్దిగా బానే ఉంది. మరి వంశీ కొద్దిగా ఫీల్ అవుతుంది నా సిఎస్కే ఆడకపోతే ఆబ్వియస్ గా బాధగా ఉంటుంది. ధోని ఉంటే ఎక్కువ ఉండేది. డిపెండ్ అరవింద్, ఇన్ కేసు ఇప్పుడు ధోని రిటైర్ అయ్యి మేబీ సిఎస్కే కాకుండా వేరే టీమ్ కి కోచ్ గా గానీ మెంటర్ గా గానీ వెళ్తే అప్పుడు మరి సిఎస్కే సపోర్ట్ చేస్తావు, ధోని మెంటర్ గా వెళ్ళిన టీమ్ కి సపోర్ట్ చేస్తావు? అప్పుడు అసలు IPL లో పెద్ద ఫేవరెట్ టీమే ఉండదురా. నార్మల్ గా చూస్తా, మల్టిపుల్ టీమ్ సపోర్ట్ చేస్తా. ఇప్పుడు సిఎస్కే కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అప్పుడు ఇవ్వలేను. అప్పుడు SRH కి సపోర్ట్ చేస్తా,
సిఎస్కే కి సపోర్ట్ చేస్తా అట్లా ఉంటది. కాదు బ్రో, ఇప్పుడు ప్లేయర్ ధోని మనకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడో, లైక్ హౌ ఈస్ ప్లేయింగ్, ఏం చేస్తాడు. కోచ్ ధోని మనకు తెలియదు కదా, లైక్ ఏం చేస్తాడో, అప్పుడు ఎలా గెట్ చేస్తాం. కోచ్ ఇప్పుడు ధోని అందరు మనకు తెలిసిందే కదా, ఈస్ ఎ వెరీ గుడ్ టాక్టీషియన్, చాలా యా, good అని. కానీ అది మన ఈచ్ గేమ్ ప్లే లో మనకు కనబడదు కదా విజిబుల్ గా. సో యాజ్ బట్ he can be a good coach actually. అంటే Yeah. ఇప్పుడు ఒక ప్లేయర్ మంచిగా ఆడిన తర్వాతనే ప్లేయర్ ని సపోర్ట్ చేస్తా. ఒక కోచ్ మంచి కోచ్ అయిన తర్వాతనే సపోర్ట్ చేస్తా గానీ ఆ కోచ్ అలా కాదు. ఇప్పుడు అది అసలు నీకు ఆ ప్లేయర్ మీద అభిప్రాయం ఇష్టం ఎలా ఏర్పడతాయి జనరల్ గా? ఇప్పుడు మా కేసులో చెప్తా బ్రో, నేను SRH అలా కాదు, నార్మల్ గా ఇప్పుడు రోహిత్ నీకు ఇండియా టీమ్ లో తీసుకో ఒక ప్లేయర్ ని, నీకు ఆ ప్లేయర్ నీకు ఎలా ఇష్టపడతావు, లైక్ హౌ డు యూ లైక్ హిమ్ ఆర్ హౌ డు యూ సపోర్ట్ హిమ్? అరే అభినవ్, నేను చూసినారా కామెంట్, ఆ ప్లేయర్ చూసే కదా, ప్లేయర్ మా ఆ టీం ప్లేయర్ ఆడుతున్నాడు కాబట్టి టీం సపోర్ట్ ఎలా చేస్తాను. ఆడుతున్నాడు, ఆ ప్లేయర్ మా టీం ఆడుతున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తాను. నేను ఇండియా టీం. అరే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నీకు అందరూ అట్లానే చేయాలారా? I'm just putting my view అంతే. అది నీ వ్యూ రా, మా వ్యూ వేరు. rubbing your view. నేను నువ్వు చెప్పిన దానికి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్వశ్చన్ అడిగాను, లైక్ అంటే ఓన్లీ ఒక ప్లేయర్ మంచిగా ఆడితేనే సపోర్ట్ చేస్తారా, లేకపోతే పొటెన్షియల్ చూసి కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అని. ఇప్పుడు ధోని మంచిగా ఆడతాడు కాబట్టి లైక్ విల్ బి ఆడటం, లైక్ ఆ గేమ్ వరకు ఆడటం వేరు, బట్ త్రూఅవుట్ ద కెరియర్ అదంతా ఒక గేమ్ ఆడినా ఆడకపోయినా మనకు పొటెన్షియల్, మనకు స్కిల్, మనకు కనెక్షన్ ఏర్పడి ఉంటది కదా, లైక్ దాట్. కానీ అదే కోచ్ ధోని అనుకో. సో ఇప్పుడు క్వశ్చన్ అంతా అదే కదా, నువ్వు ప్లేయర్ ధోని వర్సెస్ కోచ్ ధోని ఆ టాక్టిక్స్, లైక్ యాజ్ ఏ స్వతహాగా ధోని అంటే ఇష్టం కాబట్టి ఏ రోల్లో ఉన్నా కానీ బాగా పర్ఫార్మ్ చేయాలని కోరుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం లైక్ మనకు డైరెక్ట్ గా తెలియదు కాబట్టి హౌ కెన్ వి కెనాట్ డైరెక్ట్లీ చెప్పలేము కదా, లైక్ ఇది ధోని వల్ల జరిగింది, ధోని చెప్పిన డెసిషన్ అని అలా చేయలేము కదా, చెప్పలేము కదా. సో అట్లా వి కెనాట్ పాయింట్ ఇట్ అవుట్. మేబీ ఆ రోల్ అలా వచ్చినప్పుడు లెట్స్ సీ హౌ ఇట్ విల్ ఎవాల్వ్. మార్నింగ్ టీవీ 9 డిబేట్ చూస్తున్న ఫీల్ వస్తుందంట నాకు కూడా అదే అనిపిస్తుంది. అందుకే బ్రో నన్ను పిలిచారు. లేదు, నేను అరవింద్ కూడా సేమ్ ఇట్లే క్వశ్చన్స్ అడుగుతా. జస్ట్ ప్లేయర్ కి ఫ్యాన్ అంటే టీమ్ కి లాయల్ గా లేనట్టే అన్న. టీమ్ కి లాయల్ గా ఉంటే ఇంతకు మీరు టీమ్ లో ఏముంది, ధోని ఆడకపోతే చెన్నై వరకు ట్రావెల్ చేసి వేస్ట్ అని ఉండవు అన్న. నిన్నే అరవింద్ అన్న పెద్ద మ్యాచ్ వీడియో చేద్దామా? ఇదే వీడియో అయిపోయింది. SRH చేద్దాం. SRH కి ఫ్యాన్స్ ఉండేది మన దాంట్లో. అలా స్ట్రీమ్ అయిపోలే, స్ట్రీమ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది, డిబేట్స్ జరుగుతాయా? లెట్స్ వాక్ అవుట్. జస్ట్ ప్లేయర్ కి ఫ్యాన్ అంటే టీమ్ కి లాయల్ గా లేనట్టే అన్న. టీమ్ కి లాయల్ గా ఉంటే ఇందాక మీరు టీమ్ లో ఏముంది, ధోని ఆడకపోతే చెన్నై వరకు ట్రావెల్ చేసి వేస్ట్ అని ఉండవు అన్న. ఏంటో యాక్చువల్గా నాకు అర్థం కాదా. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ బ్రో. ఇప్పుడు ఒక ఫ్యానిజం అనేది రూల్స్ పెట్టుకొని రాదు కదా బ్రో. నాకు ప్లేయర్ ఇష్టం కాబట్టి నేను అట్లా ఫ్యాన్ అయ్యాను. మీకు టీం నచ్చితే మీరు టీం కి ఫ్యాన్ అవ్వచ్చు.